హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీరాస్ లిటిల్ స్పూన్స్. వెజిటేబుల్స్లో క్యాబేజ్ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే క్యాబేజ్ కొంచెం స్మెల్ వస్తుందని చాలామంది తినరు. కానీ నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. సో లేట్ ఎందుకు, రెసిపీలోకి వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక తాలింపు గింజలు వేసుకొని వేపుకుందాం. ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది కొంచెం వేగాక ఇందులో 4-5 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంపుకొని వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 రెబ్బల కరివేపాకు, 2 తుంపుకున్న ఎండుమిర్చి వేసుకొని వేపుకుందాం. పోపు చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకుందాం. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా పక్కనే ఉండి అప్పుడప్పుడు కలుపుకుంటూ మగ్గించుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇందులో మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఉండే తేమతోనే చక్కగా మగ్గిపోతుంది. చూశారు కదా, ఇంకా ఒక 2-3 నిమిషాల వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇంకొకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని కలుపుకోవాలి. క్యాబేజ్ వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఈ క్యాబేజ్ వేపుడు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు వీరాస్ లిటిల్ స్పూన్స్.